వెల్కమ్ టు భరోసా న్యూస్. భర్త నుండి ప్రాణహాని ఉందని బాధితురాలి ఆవేదన. నా పేరు యశోద, మా ఊరి పేరు నమ్మేది. నాకు నా భర్తకు వివాహం జరిగి 6 సంవత్సరాలకు 7 సంవత్సరం నడుస్తుంది. మాకు 6 సంవత్సరాలు ఒక పాప ఉంది. నా భర్త పెళ్ళైనప్పటి నుంచి నన్ను హింసించడము, అది నా కట్నం కోసం పొలం రాబడము, మా అత్త వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి నువ్వు నవ్వు మా ఇంట్లో నవ్వు కానీ నన్ను ఎప్పుడంటే రాత్రి పూట గంట వేయడము, కొట్టడము, హింసించడము, బ్యాగులు తీసి పాడేయడము, నీకు ఎవడొస్తాడో రాని నేనే చంపేస్తాను అని బెదిరించడము అని. ఆ టైంలో నేను ఒకసారి ఫినాయిల్ తాగడం జరిగింది. ఆ టైం కూడా మా అమ్మ వాళ్ళకి ఏం చెప్పకుండా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ సార్ వాళ్ళు ఉండి కేసు అవుతుంది, మేము ఇక్కడ చూడము, కర్నూలు హాస్పిటల్కే తీసుకొని పోవాలని అక్కడ ఒకసారి జరిగింది. అయినా సరే మళ్ళీ మా వాళ్ళు కల్పించుకొని కుటుంబ సభ్యుల మధ్యలో కూర్చోబెట్టి పంచాయతీ చేసి మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది. ఇప్పటి నుంచి బాగా చూసుకుంటా అని చెప్పి పిలుచుకొని పోయినాడు కాపురానికి. అయినా సరే అప్పటి నుంచి కూడా మళ్ళీ నన్ను కొట్టడము, తిట్టడము, ఇట్లా చేసినావని అని నీ మీద కక్ష తెచ్చుకున్నారు. ఈ రోజు కోసమే చేసుకున్నాను నేను పెళ్ళి. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు విడాకులు కావాలా, లేకుంటే నాకు పొలమన్నా రాపించుకొని రావాలా అని ఇట్లా సమస్యలు జరుగుతూనే ఉండగానే ఆ బాబు కడుపులో పడింది. కడుపులో ఉన్న 3 నెలల నుంచి ఇక్కడ వచ్చి పెట్టిపోయినాడు. అప్పటి నుంచి మా మంచి చెడ్డలు కానీ ఏం కానీ చూడడం అయితే జరగడం లేదు. నా తర్వాత కూడా మళ్ళీ రావడం, కొట్టడం, నేను కడుపులో ఉన్నాను చూడకుండానే మళ్ళీ 7 నెలలు ఉన్నప్పుడు వచ్చి కొట్టే ఎమ్మెల్సీ కేసు కింద కూడా పెట్టినాము. అక్కడ కూడా మాకు ఏం న్యాయం జరగల. కోరకల్లి పోలీస్ స్టేషన్ పోయినా 3-4 సార్లు తిరిగినా కూడా సార్ వాళ్ళు సరేమ్మా చెప్తాము, ఏం కాదులే ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటాము అని అక్కడ ఎన్నిసార్లు పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు ఏం న్యాయం చేయకున్నారు. అది సరిపోయినాక కూడా మళ్ళీ ఇంకా ఇట్లనే రావడము, కొట్టడం, మధ్యాహ్నం టైంలో ఎవరు లేని టైంలో వస్తాడు, నేను మా అమ్మనే ఇద్దరమే ఉంటాము, రావడము, మమ్మల్ని ఇగ్గడం, కొట్టడము, వెళ్ళిపోవడం, మళ్ళీ ఫోన్లు చేస్తే రాకపోవడము, పంచాయతీలు చేస్తే వచ్చి ఏం చెప్పకపోవడము, మంచిగా చూసుకుంటా అనడము, ఇంకా రావడము, ఇదే జరుగుతుంది. సరే అదైనా కూడా మేము ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉండాలా, మారాలా అని మాట్లాడుతున్నప్పటి నుంచి కూడా పంచాయతీలు చేసినా, ఎన్నిసార్లు పంచాయతీలు చేసినా మారకుండా ఇట్లనే నన్ను హింసించడం, వేధించడం జరుగుతుంటే ఇంకోసారి కూడా మేము లాయర్ తరఫున పోవాలా, ఏదో ఒకటి చేసుకోవాలని మేడం దగ్గర మాట్లాడి అన్నీ చెప్పి అప్పచెప్పి కేసు చేయండి మేడం అని మాట్లాడడం జరిగింది. అక్కడికి వచ్చినాక కూడా వాళ్ళతో మేడంతో మాట్లాడి రికమెండేషన్ చేసి ఉంటాను, నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను. 1 నెల వచ్చి మా ఇంటి దగ్గర ఉన్నారు. అప్పుడు కూడా ఇట్లనే నేను నీ ఇంట్లో ఎందుకుంటాను, అక్కడనే రావాలా, నేను ఇట్లనే నీ ఇంటి కాడు ఉన్నా కదా, నాకు పొలం ఇప్పుడే రాపియాలి మేమొస్తాను. నన్ను కొట్టి మా అమ్మని కొట్టి ఆ పాపను ఎత్తుకుపోయినా 2-3 సార్లు ఎత్తుకుపోయినాక కూడా మీకు స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తే కూడా అప్పుడు మళ్ళీ రాత్రి 12 గంటల సమయంలో ఆ పాపను వచ్చి ఇచ్చిపెట్టిపోయినాడు. ఇట్లా 2-3 సార్లు నన్ను ఆ పాపని ఏదో ఒకటి చేయాలని బలవంతంగానే మమ్మల్ని ఇద్దరిని ఏదో ఒకటి చేయాలని ఆలోచన పెట్టుకున్నా కానీ ఇదల్లా చేస్తున్నాడు. నాకు ఏదో ఒక న్యాయమైన తరపున మా జోలికి నా బిడ్డ అట్లా జరుగుతూనే ఉన్నా. మొన్న మార్చి 15వ తేదీ మధ్యాహ్నం 1 గంట సమయంలో వచ్చి 10 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఆటోలో వచ్చి నన్ను, నా కూతుర్ని బలవంతంగా పిలుచుకొని పోయి అక్కడ పోయినప్పటి నుంచి కొట్టడం, నువ్వు కాపురం చేస్తావా సస్తావా, ఈయన చంపేసి నేను జైలుకి పోతాను, నీకు ఎవడొస్తాడో రావాలా, నేనేం డబ్బులు వాడేస్తే మళ్ళీ బయటకు వస్తాను, నువ్వు వచ్చేదో కావాలని నీ పిల్ల, నాకు నువ్వు ఆ పాప అడ్డమున్నారు, నాకు రెండో పెళ్లి చేసుకోవాలంటే అని నన్ను హింసించడం, కొట్టడం జరిగింది. మేము మా వాళ్ళు 100కు డయల్ చేసి నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ద్వారా సార్ వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను ఎంక్వైరీ చేసి ఏమో నువ్వు బలవంతంగా వచ్చినావా లేదంటే ఇష్టపూర్వకంగానే వచ్చినట్ట, లేదు సార్ నన్ను బలవంతంగానే పిలుచుకొని వచ్చినాడు అని అన్ని జరిగిన విషయాలలో చెప్పడంతో సార్ వాళ్ళు మళ్ళీ నన్ను స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి మా వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఉన్న వేరే అక్క ద్వారా